ఇప్పుడైతే నేను చిక్కుడుకాయ కూర సింపుల్గా ఎలా చేయాలనేది చూపిస్తాను చూసేయండి. చాలా టేస్ట్గా ఉంటుంది ఈ కూర అయితే మాత్రం. మసాలా అంటే మటను చికెన్ అనుకుంటారు, కాదండి. ఈ చిక్కుడుకాయ కూర చేసుకున్నా కానీ మటను చికెన్కి మించి ఉంటుంది ఈ కూర అయితే మాత్రం. అందుకే మీకు చూపిస్తున్నాను. ఒకసారి మీరు చేసుకొని ట్రై చేస్తారని చెప్పేసి వీడియో అప్లోడ్ చేస్తున్నాను. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే మరి వీడియోలోకి వెళ్ళిపోదామా. ఇప్పుడైతే నేను ఒక పావు కిలో చిక్కుడుకాయలు తీసుకున్నానండి. ఓ పావు కిలో చిక్కుడుకాయలు అంటే మేము ముగ్గురం కాబట్టి పావు కిలో తీసుకున్నాను నేనైతే మాత్రం. ఇప్పుడు చూసారు కదా, శుభ్రంగా చిక్కుడుకాయల్లో పురుగులు అనేవి ఉంటాయని తెలుసు కదా. ఆ పురుగులు లేకుండా శుభ్రంగా ఇలా నీట్గా ఒలిచి పక్కన పెట్టేసుకోవాలా. జాగ్రత్తగా ఒలుచుకోవాలండి చిక్కుడుకాయలు మాత్రం, ఎందుకంటే వాటిలో ఎక్కడ పురుగులు ఉంటాయో కానీ అర్థం కాదు. అందుకనేది నీట్గా చూపిస్తున్నాను మీకు. అదిగో ఇలా 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 ఒలుచుకోవాలని చెప్పేసి ఇప్పుడైతే ఒక గిన్నెలోకి నీళ్ళు తీసుకొని, అంటే కొలాయి నీళ్ళు తీసుకొని బాగా గిలకొట్టుకోవాలండి. ఎందుకంటే పురుగు మందులు ఏడు కొడుతుంటారు కాబట్టి కొంచెం ఉప్పేసి బాగా గిలకొట్టుకొని మనం ఉడకబెట్టుకునే గిన్నెలోకి అయితే ఇలా తీసుకోవాలండి. ఉడకబెట్టుకునే గిన్నెలోకి మొత్తం ఇలా తీసుకున్న తర్వాత ఆ ట్యాప్ నీళ్ళు ఉంచేసి మంచి నీళ్ళు పోసుకోవాలి. 2 గ్లాసులు అయితే మంచి నీళ్ళు ఇలా పోసుకున్నాం కదా. ఇప్పుడైతే పొయ్యి మీద పెట్టి మంట పెట్టేసుకుందాము. మంట పెట్టేసి ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత చూస్తున్నారు కదా, కొంచెం ఉడకాలండి. ఇప్పుడు మనం ఉప్పు వేసుకుందాం. కొంచెం ఉడకాలనగా మనం ఉప్పు వేసుకొని తిప్పేసి మళ్ళీ కాసేపు ఆగిన తర్వాత చూడాలండి. కొంచెం ఇప్పుడైతే ఉడికిపోయినాయి కదా. ఈ ఉడికిపోయిన వాటిని మనం చిల్లులు తీసి ఉంటుంది కదా, ఏదైనా సరే వడేసే జల్లెట్లో వడేసుకోంటే ఆ నీళ్ళన్నీ ఉంపిపోతాయి. నీళ్ళన్నీ ఇనికిపోయిన తర్వాత చూస్తారు కదా, చిక్కుడుకాయలు అయితే ఉడికిపోయినాయి. ఇలా ఉడికించుకోవాలండి చిక్కుడుకాయలు అయితే మాత్రం. చాలా టేస్ట్గా ఉంటుంది ఈ కూర అయితే మాత్రం. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడైతే ఉల్లిపాయలు నేనైతే 2 ఉల్లిపాయలు తీసుకున్నాను. ఈ 2 ఉల్లిపాయలు ఇలా అయితే కట్ చేసుకోవాలండి. మరీ సన్నగా కట్ చేసుకుంటే గుజ్జు అయిపోద్ది. కూరలో కనుక పెద్దగానే ఉండాలి. ఒక టమాటా తీసుకున్నానండి. ఎక్కువ తీసుకోకూడదు, టమాటా ఎక్కువ వేస్తేనే తీపి వస్తుంది. అంటే నేను ఇంతే వేస్తాను, మీరు తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడైతే గిన్నె పొయ్యి మీద పెట్టుకొని సరిపడా నూనె అయితే వేసుకున్నాం కదా. నేనైతే వేరుశనగ నూనె వాడతానండి. నూనె కాగిన తర్వాత తాలింపుకు కావాల్సినవి ఎండుమిరపకాయ, తాలిముంజలు, ఉల్లిపాయలు, కరివేపాకు. నూనె కాగింది కదా, ఇప్పుడైతే తాలింపు వేసేసుకుందాము. ఇప్పుడు తాలింపు దోరగా వేయించుకున్న తర్వాత మనము ముందుగా కట్ చేసుకున్నాం కదండి ఉల్లిపాయలు, టమోటాలు అయితే వేసుకోవాలి. ఇప్పుడైతే ముందుగా టమాటా ముక్కలు అయితే వేసేద్దాం. తర్వాత అట్నే ఉల్లిపాయలు కూడా వేసేద్దాం. తర్వాత ఉప్పు, రుచికి సరిపడ ఉప్పు, తర్వాత పసుపు, సరిపడంత పసుపు వేసి బాగా కలబెట్టాలండి. సిమ్లో పెట్టాలండి. ఇప్పుడైతే మాత్రం పెద్ద మంట అస్సలు పెట్టొద్దు, ఎందుకంటే పెద్ద మంట పెడితే అడుగంటిపోద్ది. ఇప్పుడైతే మసాలాకి ఏమేం కావాలో చూపిస్తున్నాను చూసేయండి. ఒక స్పూన్ ధనియాలు, 2 లవంగ మొగ్గలు, కొంచెం దాల్చిన చెక్క, కొంచెం గసగసాలు, కొంచెం కొబ్బరి, తర్వాత కొంచెం అల్లము, దానికి కావాల్సిన తెల్లగడ్డలు వేసేసి మసాలా పేస్ట్ ఇలా మిక్సీ పట్టుకోవాలండి. ఈ ముద్ద మసాలా వేస్తేనే ఆ కూర కనంగా రుచి వస్తుంది. నేను ఏ కూర చేసినా ఇదే మసాలా చూపిస్తాను. ఇప్పుడైతే టమాటాలు అయితే చూసారు కదా ఎలా ఉడికిపోయినాయో. ఇలా ఉడికించుకున్న తర్వాత టమాటాలు సిమ్లో పెడితే బాగా ఇలానే ఉడికిపోతాయండి. ఇప్పుడైతే మనకు ఉడకబెట్టిన చిక్కుడుకాయ ముక్కలు అయితే వేసుకున్నాం కదా, బాగా కలబెట్టేసేయాలండి కలిసేటట్టు. ఇప్పుడు ఫోన్ నేనే పట్టుకొని కలదిప్పాలంటే కష్టం కదా, అందుకని ఫోన్ పక్కన పెట్టి కలబెట్టి మీకు చూపిస్తున్నాను. సరిపడా కారం అయితే వేసానండి. అంటే కారం తినేవాళ్ళు ఎంత తినేవాళ్ళు అంత అయితే వేసుకోవచ్చు. నేనైతే ఒక స్పూన్ వేసాను. బాగా కలబెట్టేసి ఒక 5 నిమిషాలు మూత పెట్టేయాలా. వెంటనే నీళ్లు పోయకూడదు కారం వేసిన వెంటనే. ఇప్పుడు పచ్చి వాసన పోవాలంటే ఒక 5 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడైతే చూసారా, కూర ఉడకడానికి కొంచెం మసాలా వేస్తాం కాబట్టి ఆ గుజ్జుకు కావాల్సిన నీళ్ళే పోసుకోవాలా. అంటే నేను కూరని బట్టి నీళ్ళు చెప్తున్నాను. మీకు కూర ఎక్కువైతే ఎక్కువ నీళ్ళు పోసుకోవాలి, తక్కువైతే ఇంకా తక్కువ పోసుకోవచ్చు కూర చేసేదాన్ని బట్టి. ఇప్పుడైతే మూత పెట్టేసానండి. ఒక 5 నిమిషాలు మూత పెట్టేసాను. నీళ్ళు పోసిన తర్వాత బాగా ఉడికించుకోవాలా. మోయినమైన మంట పెట్టేసేసి ఇప్పుడు పెద్ద మంట పెట్టకూడదు, అట్టని సన్న మంట పెట్టకూడదు. ఇప్పుడు బాగా ఉడకాలి కూర అయితే మాత్రం. చూసారు కదా, ఇలా నీళ్ళన్నీ ఉల్లిపాయ ఉడికిందో చూసుకొని ఇలా కూర ఉడికిన తర్వాత నీళ్ళంతా ఇనిగిపోయిన తర్వాత మనకి ఎంత అవసరమో మసాలా మిక్సీ పట్టి చూపించాను కదండి, ఆ మసాలా ఎంత అవసరమో అంత వేసుకోవాలా. మీకైతే నిజంగా ప్రతి ఒక్కటి అర్థమయ్యేటట్టు చెప్తున్నానండి వీడియోలు. ఒకసారి మీరు ట్రై చేయండి. నేను చేసిన విధానం ఒక్కో రకంగా చేస్తాను. నేనేం పెద్ద గొప్పని కాదు, అందరు అంటే యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నా కాబట్టి ఏదో ఒకటి చేసుకోవాలని చెప్పేసి మా ప్రయత్నం మేము చేస్తున్నాం. కష్టపడాలి కదండి, కష్టపడింది ఏది రాదు. ఇప్పుడైతే మసాలా వేసి కలబెట్టిన తర్వాత ఒక 5 నిమిషాలు అయితే సిమ్లో పెట్టేయాలండి. పచ్చివాసన పోయేదాకా ఉడికించుకోవాలి మసాలా. కూర అయితే సూపర్గా ఉంటుందండి. చూసారు కదా, కూర అయితే రెడీ అయిపోయింది. ఈ కూర కారం కానీ వేసిన మసాలా కానీ ఉప్పు కానీ అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయండి. సూపర్గా ఉంది కూర అయితే మాత్రం.
ఈ కూర నేను ఎలా చేశాననేది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలాంటి మరిన్ని వీడియోలు రావాలంటే సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి, మంచి కామెంట్ చేయండి. కొంతమందికి ఇప్పుడు మనం చేసే వీడియోలే కాదు, మనం చెప్పే విధానమే కాదు, మనం మాట్లాడే విధానమే కాదు, అందరికీ నచ్చాలని ఏం లేదు కానీ కొంతమందికి కొన్ని నచ్చుతాయి, కొంతమందికి కొన్ని నచ్చుతాయి. మన ప్రయత్నం మనం చేయాలండి. కష్టపడింది ఏది రాదు కదా. వ్యూస్ రావట్లేదు, లైకులు రావట్లేదు అనుకుంటే ఎలా వస్తుంది? మనం కష్టపడాలా. మనం పడ్డ కష్టానికి ఫలితం వచ్చేదాకా వెయిట్ చేయాలి. అంతేగాని ఏది కూడా రావట్లేదు, మనం ఏది చేసినా వ్యూస్ పోవట్లేదని నిరాశ పడకూడదు. మన ప్రయత్నం మనం చేసుకుంటా పోతే ఫలితాన్ని దేవుడు అదే ఇస్తాడని నా నమ్మకం.